సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ చతుర్థి గురువారం మృగశీర్ష నక్షత్రం మే 1వ తారీఖు. ఈ రోజున నిన్నటి రోజున జరిగేటువంటి చందన యాత్ర సందర్భంగా చందన సమర్పణం అయిపోయిన తర్వాత తెల్లవారుజామున స్వామివారి ఆరాధన పూర్తయి ఏకాంత సేవ అయిన తర్వాత ఒక గంటన్నర వ్యవధానాన్ని ఇచ్చి సుప్రభాతం జరిపించి ఆనాటి ఆరాధన ప్రాతరారాధన జరిపించి ప్రాతరారాధన సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధన సుమారుగా 5-5:30 గంటల ప్రాంతంలో ప్రాతరారాధన ఆరంభించి సుప్రభాతం ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రభు సేవాకాలం అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మాహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలికరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాసనం పూర్తి చేసిన తర్వాత సుమారు ఈ కార్యక్రమం అంతా 2 గంటల కాలం జరుగుతుంది. సుమారు 8-8:30 గంటల ప్రాంతంలో భక్తులకి దర్శనం ప్రారంభించడం జరుగుతుంది. ఇది సుమారుగా మధ్యాహ్నం 2:30 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం జరగాల్సినటువంటి సహస్రనామార్చనం కూడా రద్దు చేయబడుతుంది. రాత్రి 7 గంటల నుంచి వరకు దర్శనములు 7 గంటలకు నిలుపుదల చేయడం జరుగుతుంది. భగవద్ రామానుజుల తిరునక్షత్ర ప్రయుక్తంగా 7 గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు. 7 గంటల నుంచి రాత్రి ఆరాధనలో భాగంగా భగవద్ రామానుజుల తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి దివ్య ప్రబంధ సేవాకాలం ధూపానంతరం జరుగుతుంది. సేవాకాలం పూర్తయిన తర్వాత నివేదనం, నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.